ఇదిగో కలెక్షన్ చెప్తాను రాసుకో. తోపుడు బళ్ళు, బ్యూటీ పార్లర్లు, బ్రోతల్ హౌస్, దాని పక్కనే ఉన్నటువంటి క్లబ్, వైన్ షాపు, బారు, రియల్ ఎస్టేట్, వడ్డీ పంచాయతీ, లాడ్జి, మార్కెట్, దొంగ సీడ్లు చేసే వాళ్ళని కూడా కలుపుకొని ఇందులో సేటు దగ్గర తీసుకున్న 25,000 కూడా ఉన్నాయో. ఏంటి అది? మన వచ్చేలోగా సేట్ న్యూస్ వీళ్ళకి తెలిసిపోయింది. అవును, స్కాట్లాండ్ పోలీసుల కంటే మన పోలీసులు ఫాస్ట్ అని ఈయన చూసాకే తెలిసింది నాకు. అంత త్వరగా మసిపూసి మారడిగా చేయలేరు. ఏంటి ఇంట్లో నుంచి పారిపోయి వచ్చారా? అవును సార్. నువ్వో కులం అదో కులం, ఇంట్లో ఒప్పుకోవట్లేదు కదా. ఏముంది, మీకు పొగరికి కోర్టుల చుట్టూ తిరుగుతారు, వాళ్ళకి ఒళ్ళు వండి మిమ్మల్ని తగలేస్తారు. పబ్లిక్ గా బస్సులో వచ్చే 10 మంది బుర్రలు పగలగొట్టి మమ్మల్ని కాపాడండి అని రోడ్లో ధర్నాలు చేయటం. మానవ బాంబు కన్నా ప్రమాదకరమైన వాళ్ళు ఇలా ప్రేమించుకున్న వాళ్ళు. వాళ్ళైనా ఒంటికి బాంబు కట్టుకుని ఒకరిని వాటేసుకుంటే 10 మంది చేస్తారు. కానీ మీరిద్దరు వాటేసుకుంటే 2 ఊళ్ళు నాశనం అయిపోతాయి. సార్, పోలీస్ స్టేషన్కి వెళ్తే పెళ్లి చేసి పెడతారని మా ఫ్రెండ్ బస్ ఎక్కి పంపించారు సార్. మీ ఫ్రెండ్ పేరేంటి? శశికుమార్ సార్. శశికుమారా? కూడా సముద్రం కూడా ఉండుంటాడే. ఇద్దరు కలిసి ఊరు తిరుగుతూ ప్రేమజనం కలుపుతూ ఉంటారు. వాళ్ళని కలిపి రిమాండ్ లో పెట్టండి సార్. డబ్బులు ఎంత తెచ్చుకున్నారా? 2 రూపాయలు సార్. తొందరగా అది. రక్షక భటుడు భక్షిస్తున్నాడు. తీసుకొని ఊరు వెళ్ళిపోండి. 15 రోజుల తర్వాత వస్తా. ఇలాగే వదిలేస్తే మీరు ఇంకో స్టేషన్కి వెళ్ళిపోతారు. ఇదిగో వాళ్ళిద్దరు ఇంటి పంపి ఏర్పాటు చూడు. 15 రోజుల తర్వాత మీ ప్రేమ ఉంటుందో ఊడిపోతుందో నేను చూస్తాను. ఒకటి చెప్పనా నీకు, మనం నలుగురు కలిసి ప్రేమతో రెడగొట్టినందుకు మనకు మనమే సెటిల్ చేసుకోవాలి. నేను చేసింది నా కర్తవ్యమే. దేన్ని కర్తవ్యం అంటున్నారు? కమిషన్ తీసుకున్నాడు కదా, దాని గురించి. సరేగానే ఈ ముందు వసూళ్ళు ఎంత? చాలా డల్ గా ఉంది. అయితే ఈ మంత్ మనం నమ్మితే నారాయణనే నమ్ముకోలేమో మరి. దేవుడా, అందరి జీవితాలు నీ చేతుల్లోనే ఉన్నాయి. నా జీవితం ఏమో ఈ పోలీస్ స్టేషన్ నమ్ముకునే ఉంది. పోలీస్ స్టేషన్ ఆయన మహా. పాత పేపర్లు అమ్ముకునేవాడికి ఇంత మర్యాద. ఇదేంటిది, అసలు కలెక్షనే లేదు. అన్న ఈ రోజు 18 టోకెన్లే వెళ్ళాయి. ఏంట్రా, రాను రాను తప్పు చేసేవాళ్ళు తక్కువైపోయారా? నువ్వేమైనా టోకన్లు లొక్కేసావా? లేదన్నా, మీకు తెలియకుండా ఈ స్టేషన్ లో గుండు సూది కూడా పోదు. టోకెన్ నెంబర్ 1. నమస్కారం సార్. నగలు పోయాయని కంప్లైంట్ ఇచ్చాను సార్. 1 నెల అయ్యింది, ఏమీ జరగలేదు సార్. ఎలా జరుగుద్ది? ఆవు కూడా గడ్డేస్తేనే కదా పాలిస్తుంది. ఎన్ని కాసులు? 10 కాసులు సార్. సరే, ఒక 10,000 ఇవ్వు. 10,000? ఈ రోజు నీ నగల విలువ 2.5 లక్ష. 10,000కి ఆలోచించావంటే నీకు నగలు దొరకవు. ఇదిగోండి అయ్యా. 5వ తారీఖు రా. వస్తాను. నువ్వు 8వ తారీఖు, నువ్వు 10వ తారీఖు, నువ్వు 10 రోజుల తర్వాత రా. వెళ్ళి ఇంకా రా 10 రోజుల తర్వాత. ఏంట్రా, టోకన్ ఇవ్వలేదా? లేదన్నా, టీ తాగడానికి వెళ్ళాను, రేషన్ కార్డు మర్చిపోయానన్నా. ఓ, నువ్వే నా కేసు. ఒక 5,000 అన్నా. కొత్త కార్డు కదన్నా, నా కార్డు. ఈ కార్డుకి 5,000, కొత్తదైతే ఫ్రీ. అన్నా ఏంటన్నా, ఉచిత న్యాయ సలహాలని బోర్డు పెట్టిన డబ్బులు అడుగుతాడు అన్న. బోర్డే ఉచితం, నేను ఉచితం కాదు. ఒక నెలకి బియ్యం, ఉప్పు, పప్పు అన్ని కలిపితే ఎంత కొంటావు నువ్వు? 1000 రూపాయలన్నా. బయట కొంటా ఎంత? 8,000 అన్నా. 2 నెలలకి 16,000 అవుతుందన్నా. మరి నేను 5,000 కదా అడిగింది. ఈ చేతిలో కార్డు, ఆ చేతిలో డబ్బు. కార్డు కావాలా వద్దా? కావాలన్నా. డబ్బులు ఇవ్వు. నీకు ఫ్రీగా ఇస్తే దాని వాల్యూ తెలియదురా, అందుకే డబ్బులు తీసుకొని ఇవ్వడం. తీసుకో, వెళ్ళి ఇంకా. రేషన్ కార్డుని 2టికే యూజ్ చేస్తున్నారు. ఒకటి జామీన్కి, ఇంకోటేమో తాకట్టుకి. అవునన్నా. ఇది మన కటింగ్, ఇది స్టేషన్ కటింగ్. రావయ్యా పైసా వసూలు చక్రవర్తి, నీకోసమే చాలాసేపటి నుంచి వెయిటింగ్. మనకి ఎంత వచ్చినా సరిపోదు. కలెక్షన్ మాత్రమే కాదు, కేసులు కూడా చూడండి ఎన్ని పెండింగ్ లో ఉన్నాయి తెలుసా? పబ్లిక్ కేసులను పెండింగ్ పెట్టడమే నీకోసం. నీ కేసు పెండింగ్ పడితే మాకు వసూలు రాదు కదా. ఇలాగే చెప్పండి, డబ్బులే మూవ్ అవుతున్నాయి, కేసులు ఎక్కడ మూవ్ అవుతున్నాయి? సరే, ఆ సంగతి వదిలే. 2 బైకులు దొంగిలిస్తే 3 బైకులు అడుగుతున్నాడు గురు. నమస్కారం. నమస్కారం. ఏయ్, ఈ నెల కేసు నువ్వేనా? నన్ను దాటేగా వచ్చుంటావు, ఒక మాట చెప్పుండొచ్చుగా, విడిపించేవాడినిగా. ఆడి కేసు వదిలేవయ్యా, నువ్వు డబ్బులు తీవయ్యా. కలెక్షన్ మీదే దృష్టి అంతా. ఎంత డబ్బు తీసుకున్నా మీ తల మీద జుట్టు మాలవదు. బాగా వెయిట్ గానే ఉంది. డ్యూటీ చేసే లక్షణం చూడు. నిద్రపోవడానికి జీతమును లంచమును. ఏం చేయమంటారు? తట్టి లేపు. అయ్యా, పోలీస్ స్టేషన్ కూడా నన్ను ప్రశాంతంగా నిద్రపోనేవరా? కూరక పెట్టినా డ్యూటీలో గ్రేటే. ఇంట్లో ఏంటి నైట్ డ్యూటీయా?
అక్కడ రిటైర్డ్ అయ్యి 6-7 ఏళ్ళు అయిందయ్యా. ఆ కడుపు మంటతోనే ఇక్కడ నెట్టుకొస్తా ఉన్నా. మరెందుకు చింతామణి ఇంటికి వెళ్తున్నావు? ఈ జాగ్రత్తగా యజమాని చూసుకో.